Hello, story lovers. Welcome back to my channel, Cherva Priya, part 109. దాంతో విజ్జు కోపంగా ఐశ్వర్య వైపు చూస్తూ, మా మమ్మీ దగ్గర ఇరికించడానికి ముందే ప్లాన్ చేశావా అనగానే, నువ్వు చేసే ఓవర్ యాక్షన్ నాకు తెలీదు అనుకుంటున్నావా? నీ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి అత్తయ్యకి చెప్తే వాడేమీ అలా చెయ్యడు, నువ్వే వాడి మీద కావాలని చెప్తున్నావని అన్నారు. ఇప్పుడు నీ మాటలన్నీ అత్తయ్య గారు విన్నారు కాబట్టి తనే నీకు ఆన్సర్ చెప్తారు. నేనెళ్తున్నాను అంటూ పాపని ఎత్తుకొని నవ్వుకుంటూ హాల్లోకి వెళ్ళగానే, హలో మామ్ అనగానే, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆడపిల్లకి చెవులు కుట్టించొద్దంటావేంట్రా అని అంది జానకి కోపంగా. అది కాదు మమ్మీ, నొప్పి పుడుతుందేమో అనగానే, నేను మీ అత్త నీ పెళ్ళాం, చివరికి మీ నానమ్మ అమ్మమ్మ అందరం ఆ ఏజ్ కంటే తక్కువ వయసున్నప్పుడే కుట్టించుకున్నాం. నువ్విలా గొడవ చేస్తావని 5వ నెలలో కుట్టించాలని కూడా సంవత్సరం వరకు ఆగింది. ఇప్పుడు కూడా కుట్టించొద్దంటావేంటి? ఆడపిల్లలకి చెవులు కుట్టిస్తే ముద్దుగా ఉంటారు అనగానే, ముద్దుగా ఉంటారని వాళ్ళు నొప్పికి ఏడుస్తుంటే చూస్తూ ఉండమంటావా అన్నాడు. ఒరేయ్, నువ్వు మరీ ఓవర్ యాక్షన్ చేయకురా. ఈ ఏజ్‌లో వాళ్ళకి చెవులు, ముక్కు చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. అసలు కుట్టినా కూడా కుట్టినట్టు ఉండదు, నొప్పి ఉండదు అనగానే, లేదు లేదు, నేను చాలా వీడియోస్‌లో చూశాను. చెవులు కుట్టిస్తుంటే పిల్లలు ఏడుస్తారు అనగానే, అది చుట్టుపక్కల వాళ్ళు చేసే హడావిడికి ఏడుస్తారు. ఏమీ కాదు, రేపే వెళ్లి చెవులు కుట్టించాలి అనుకుంటున్నాను. అంతే. నువ్వు గనుక ఓవర్ యాక్షన్ చేస్తే బాగోదు అనగానే, మమ్మీ వద్దు మమ్మీ అని అంటూ ఉంటేనే జానకి ఫోన్ కట్ చేయడంతో ఐశ్వర్య లోపలికొచ్చి, ఏమంటున్నారు అత్తయ్య అని అంది. రాక్షసి! ఇదంతా నీ ప్లాన్ కదా అనగానే, లేదు, అత్తయ్య ఫోన్ చేసి చెవులు కుట్టించాలి అన్నారు. నాకేం సంబంధం లేదు. ఎలాగో కుట్టించాలి కాబట్టి నేను కూడా సరేనని అన్నాను అని అంది ఐశ్వర్య. మరినాడు ఉదయాన్నే ఐశ్వర్య ఎందుకో 5 గంటలకి బాత్రూంకి వెళ్లాలని లేచేసరికి విజ్జు పక్కన లేకపోవడంతో ఎక్కడికి వెళ్లాడని హాల్లోకొచ్చేసరికి తాను రెడీ అయి పాపని ఎక్కడికో తీసుకువెళ్ళడానికి రెడీ అవుతూ ఉండడంతో, ఎక్కడికి తీసుకువెళ్తున్నావ్ అని ఎదురుగా రావడంతో, అదేంటి నువ్వు లేచావా అని కంగారుగా అడిగేసరికి, లేచాను కానీ నువ్వెక్కడికి? దొంగలాగా జారుకుంటున్నావు అనగానే, దొంగలాగా జారుకోవడమేంటి? నేను పాపని తీసుకొని వాకింగ్‌కెళ్తున్నాను అనగానే, వాకింగ్‌కి ఇన్‌షర్ట్ చేసుకొని ఆఫీస్‌కి రెడీ అయినట్టు రెడీ అయ్యి వెళ్తారా విజ్జు? నాకు తెలీదు అని ఐశ్వర్య వెటకారంగా అడగడంతో, ఏంటి కామెడీగా ఉందా నీకు అనగానే, కామెడీ నువ్వు చేస్తున్నావు. ఈరోజు చెవులు కుట్టించడానికి వెళ్ళాలని తెలుసు కదా! ఈలోపు పాపని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? పైగా దానికి కరెక్ట్‌గా 6 గంటలకి ఆకలవుతుంది. ఏం చేస్తావ్? అనగానే ఆ పక్కనే ఒక బ్యాగులో ఉన్న పాల డబ్బా కూడా చూపించడంతో, అన్నీ రెడీగా పెట్టుకున్నావా? కాని దానికి వేరే పాలు పడవు అని అంది ఐశ్వర్య. నిజమా అని విజ్జు అడిగేసరికి, అవును. అందం గురించి ఆలోచించి 3 మంత్స్ పాలిచ్చి ఆ తర్వాత పౌడర్ పాలు తాగిస్తారు చాలామంది. కానీ నేను 1 ఇయర్ అయినా నా పాలు మాన్పించలేదు. దానికి నా పాలు తప్ప వేరే పాలు పడవు అని ఐశ్వర్య చేతులు ఫోల్డ్ చేసుకుని చెప్పడంతో, మరిప్పుడేం చేయాలి అనగానే, నోరు మూసుకొని నాతో పాటు రావాలి అని అంటూ ఇద్దరిని బెడ్రూమ్‌లోకి తీసుకునెళ్ళి వెంటనే జానకికి ఫోన్ చేసి విజ్జు చేసిన ఘనకార్యం చెప్పడంతో, నా పేరు చెప్పి 2 పీకు వాణ్ణి అని అంది కోపంగా.
మమ్మీ, కోడలికి కొడుకుని కొట్టమని చెప్తున్నావే, నీలాంటి ఆదర్శమూర్తి ఎక్కడ ఉండదు తెలుసా అనగానే, మరి లేకపోతే ఏంట్రా, అక్కడికి నీ కూతురికి మాత్రమే చెవులు కుట్టిస్తున్నట్టు మేమందరం శాడిస్ట్లు అయినట్టు నువ్వు ఒక్కడివే మంచివాడివైనట్టు ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అనగాని, అది కాదు మమ్మీ అంటూ ఉంటే, నేను గనక అక్కడికి వచ్చాను అనుకో మొహం పగలుగుతుంది. అయినా వస్తావు కదా పాపని తీసుకొని, అప్పుడు చెప్తా నీ సంగతి. దొంగలాగా పారిపోవాలనుకున్నావా అని అంది. అది కాదు మమ్మీ అంటుంటే, నోర్ముయ్ అని చెప్పి ఫోన్ కట్ చేయడంతో, అవును నాకొక విషయం అర్థం కావడం లేదు. మొన్నటి వరకు మా మమ్మీ నీతో మాట్లాడలేదు. 2-3 రోజుల నుంచి చూస్తున్నాను, ప్రతి విషయం మా మమ్మీకి ఫోన్ చేసి చెప్తున్నావు ఏంటి? అసలు మీరిద్దరూ ఎప్పుడు కలిసిపోయారు అనగాని, అదంతా నీకెందుకు? నీకు మేము కలిసిపోవడం కావాలి. అదెలా కలిసిపోతే నీకెందుకు? మరొకసారి ఇలా డ్రామా చేసావనుకో బాగోదు. నీవల్ల నా నిద్ర మొత్తం ఎగిరిపోయింది అని విజ్జు మీద నమ్మకం లేక అన్ని డోర్స్ లోపల నుంచి లాక్ చేసి తాళాలు కూడా స్నానం చేసేటప్పుడు బాత్రూంలోకి తీసుకువెళ్ళింది ఐశ్వర్య. అనుకున్నట్టుగానే అందరూ 10 గంటలకు ఒక గుడికి కంసాలి ఆయనతో వెళ్లి గుడిలో దర్శనం చేసుకుని పాపకి చెవులు కుట్టించారు. చెవులు కుట్టించినప్పుడు కొంచెం ఏడుస్తున్నట్టుగా ఫేస్ పెట్టినా ఆ వెంటనే కిలకిలా నవ్వుతూ ఉండేసరికి, చూసావా చిన్నపిల్ల, దాన్ని చూసి నేర్చుకో, దానికంటే నువ్వెక్కువ ఏడ్చేలా ఉన్నావు అని జానకి కొడుకుని కోపంగా చూస్తే సంజయ్, సంగీత నవ్వుకున్నారు. సంగీత కూడా అప్పుడు 6వ నెల గర్భవతిగా ఉండడంతో భోజనాలు ఇంటి నుంచి ప్రిపేర్ చేసుకుని వచ్చి గుడిలోనే భోజనాలు చేశారు. ఆ తర్వాత గుడి మొత్తం తిరుగుతూ ఉంటే సంగీత, సంజయ్ ఒకవైపు, ఐశ్వర్య పాప విజ్జు ఒకవైపు వెళ్లి దర్శనం చేసుకుని గుడి వాతావరణాన్ని ఫీల్ అవుతుంటే పెద్దవాళ్ళందరూ ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటున్నారు. విజ్జు సెల్ఫీ తీసుకుందామా అని అడగడంతో, అయితే తీ అని విజ్జు చెప్పడంతో మొబైల్ బయటికి తీసి పాపని ఎత్తుకున్న విజ్జు పక్కకొచ్చి నిలబడి పాప చుట్టూ తన చేయి వచ్చేలా పెట్టి విజ్జు బుగ్గ మీద ముద్దు పెడుతూ సెల్ఫీ తీసుకోవడంతో, ఆ తర్వాత విజ్జు పాపకి ముద్దు పెడుతున్న సెల్ఫీ ఒకటి, ఆ తర్వాత విజ్జు ఐశ్వర్యకి ముద్దు పెడుతున్న సెల్ఫీ, ఇలా కొన్ని తీసుకుని బాగున్నాయంటూ వెంటనే స్టేటస్ పెట్టేసింది. మీ కారణంగా చెవులు కుట్టించడం ఇప్పటికైంది. ఇంకా అన్నప్రాసన చేయనేలేదు. ఇవన్నీ ఎప్పుడు చేయాలో ఏంటో అని అంటూ ఉంటే, విజ్జు నవ్వుతూ పాపతో ఆడిస్తూ, ఇవన్నీ పాప ఏడ్చేలా లేకుండా ఉంటే బావుంటుంది అనగానే ఏడుస్తుంది. తనకి వేసే లంగా జాకెట్లు గుచ్చుకోవడం వల్ల. మిగిలిన ఏ దానికి వీలు లేదు. అన్నప్రాసనలో మంచిగా తీయగా ఉండే పరమాన్నం పెడతాం. వస్తువులు పెట్టి పట్టుకోమని చెప్తాం అనగానే, అయితే ఓకే అన్నాడు. రఘురాం జానకి వైపు చూస్తే, ఇప్పటికైనా కోడల్ని, కొడుకుని ఇంటికి రమ్మని పిలవచ్చు కదా అనగానే, నేను కూడా అదే అనుకుంటున్నానండి అనగానే, మంచిది, ఇన్నాళ్లకి నీకు జ్ఞానోదయమైంది అనగానే జానకి కోపంగా చూస్తూ ఐశ్వర్య వైపు చూసి, ఇక మీరు ఇంటికి వచ్చేయండి అనగానే, ఇప్పుడు ఇంటికే కదా అత్తయ్య వెళ్తున్నాం అని అంది ఐశ్వర్య. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.